ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ వందనములు. మరి ఆరాధన వర్తమానం మరి ఆ వాక్యాన్ని బట్టి ఆరాధన చక్కగా దేవుడు జరిగిన విధానాన్ని బట్టి కూడా మరోసారి మనం తెలియజేస్తున్నాం. మరి నా ముందు బల్ల ఉంది. బల్లను మనము సమీపించే ముందు మరి బల్ల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుని ధ్యానించుకుంటూ మన బల్ల మనము చేయవేసేవారుగా ఉన్నాము. మరి యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చేత పెట్టుకుని బైబిల్ బలవి పాడుతున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. మానవుడు తన జీవితంలో ప్రతి క్షణం కూడా ఒక శక్తిని నమ్ముకొని ఉంటాడు. ప్రతి మానవుడు, ప్రతి మనిషి కూడా ఒక శక్తిని నమ్ముకొని ఉంటాడు. అయితే ఆ శక్తిని వారు అనేక విధాలుగా భావించవచ్చు. డబ్బు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఆయుధ రూపంలో కానీ. మరి కొంతమంది అయితే దేవుడని, ఇంకా నాస్తికుల విషయానికి వస్తే ఒకప్పుడు నేను నాస్తికుడు కాబట్టి అసలు దేవుడే లేడు, మనిషి చేసేది మనిషి ఆలోచనను, మనిషి జ్ఞానాన్ని తప్పుపట్టి మరి దేవుడని పేరు పెట్టి ఇలా మనుషులు మోసం చేస్తున్నారంటగా అప్పుడు నేను వాదించేవాడు అనమాట. అది అబద్ధమని ఇప్పుడు నేను దేవుని యొక్క ప్రేమను బట్టి అర్థం చేసుకుంటూ ఒప్పుకుంటున్నాను. అలాగే మరి ప్రతి మనిషి కూడా తను ఆధారపడుతున్న శక్తి ఏదైతే ఉందంటే దేవుడు అని చెప్పుకుంటూ వస్తారన్నమాట. ప్రతి విషయంలో మనం చేసే ప్రతి పనిలో, ప్రతి క్షణం కూడా ప్రతి దానిని మనం దేవుడిపై ఆధారపడుతూ వస్తుంటాం, మనం చూస్తూ ఉంటాము. మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా లేదా అశుభకార్యాలు జరిగినా ఇంకేదైనా జరగాలనుకున్న ప్రతిది కూడా ప్రతి ఒక్కరూ దేవుని పైన ఆధారపడుతూ వస్తుంటారు. ఒక ఆయన వచ్చి మీరు పలానా రోజే ఈ శుభకార్యం జరగాలి అన్నప్పుడు అప్పుడు ఏమి అనుభవం లేకపోయినా, ఆ పని పూర్తి కాకపోయినా ఆ సమయం దాటిపోకూడదని అదే రోజున వారు ఆ శుభకార్యం జరపడం మనం చూస్తుంటాం. ఎందుకయ్యా ఇంటి పని పూర్తవ్వలేదు, లేకపోతే ఎక్కడో అక్కడే ఉన్నాయి, అన్ని సకాలంగా జరగలేదు కదా, ఎందుకు చేస్తున్నారంటే అది మంచి రోజు. మరి ఆ రోజు దాటిపోతే మళ్ళీ సంవత్సరం వరకు, 2 సంవత్సరాల వరకు, 6 నెలల వరకు మరి ఉండదని ఆ వారు నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిపై ఆధారపడుతూ ఆ యొక్క కార్యాన్ని వారు నెరవేరుస్తూ వస్తుంటారు ప్రతి విషయంలో కూడా. అదేవిధంగా మరి క్రైస్తవులైన మనం కూడా మనకి ఒక శక్తి ఉంది. ఆ శక్తి దేవాది దేవుడైన జీవం గల తండ్రి దేవుడు. అయితే చూడండి, మన పరిశుద్ధమైన బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తుందంటే దేవుడు 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడే ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను అని మనము నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే ఈ పరిశుద్ధమైన గ్రంథం అంటే మనకి వాక్యాన్ని ఇస్తుంది కాబట్టి ఆ వాక్యంలో మనకి వాక్యమే దేవుడే ఉన్నారని మనకి వాక్యం బోధిస్తుంది కాబట్టి మనము ఈ గ్రంథాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. అంతే కదా, మన గ్రంథాన్ని ఫాలో అవుతూ ఉండాలి అన్నమాట. ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్పుకుంటే పని చేయడం మీ వంతు, మరి దాన్ని జరిగించడం నా వంతు అంటారు. ఇంకేమంటారంటే
అందరూ మీ సొంత కార్యాలయం చేసుకుంటున్నారు కానీ నా పని ఎవరు చేయడం లేదు దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, మీ పని మీరు చేయండి, దాని ప్రతిఫలం నేను చూపిస్తాను అంటున్నాడు. అంతేగాని దానిపైన మీకు అంటే దాన్ని రివెన్స్ అంటే దాని తీర్పుకి అధికారం మీకు ఇవ్వలేదు అని దేవుడు కూడా చెప్తూ వస్తున్నాడు. మరి ఈ దినాల్లో మనం చూసినట్లయితే మన యొక్క రక్షణ కొరకు అంటే భౌతికమైన రక్షణ కొరకు, ఆత్మీయంగా కాదు కానీ భౌతికమైన రక్షణ కొరకు ఉద్యోగ విషయాలు అయితేనేమి, వ్యాపార విషయాలు అయితేనేమి, మనం చేస్తున్న ప్రతి దానిలో మనం ఏం చేస్తామంటే రక్షణ అవసరం. ఆ రక్షణ నేనే అవుతాను, లేదా రక్షణ నా బంధువులు మనసులు అవుతారు, లేకపోతే నేను ఏదైతే అనుకుంటున్నా అదే అనేసి ఆ రకంగా మనము పోతుంటాం. కానీ జీవం గల దేవుని మరచి మనము రక్షణ అంటూ వేరే మనుషుల పైన లేదా మనకున్న శక్తి ఏదైతే మనం అనుకుంటాం దానిపైన ఆధారపడుతూ వస్తున్నాం. కానీ ఆ శక్తి దేవుడిని మనం ఎరిగిన వారిగా ఉంటున్నాం. మన పంట పాడవుతున్నప్పుడు, వేరొకరు అపహరిస్తున్నప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆ పంటను బట్టి దేవునికి మనం మొరపెట్టుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అంతే తప్ప కానీ దేవుడు ఏమంటారంటే మీరు కేవలం ప్రార్థన చేయండి, ప్రతిఫలం నేను ఇస్తాను అంటున్నాడు. మీ పని మీరు చేయండి కానీ తీర్పు మీరు తీర్చొద్దు, తీర్పు నేను తీర్చాను అంటున్నాడు. ఒక ఆవిడ దేవుని అనుకున్న వ్యక్తి తనకి ఏదో నష్టం జరిగిందని ఆవిడ నా ఇదే బూతులాడుకోవడం నేను చూశాను. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా ఆవిడతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఎందుకు మాట చెప్తానంటే ఆవిడనే కాదు చాలా మంది మనం చూస్తున్నాం. మన పంట నష్టం అవుతున్నప్పుడు, మనకి వ్యాపారం నష్టం కళ్ళు తీస్తున్నప్పుడు, లేదా మనకి ఏదైనా హాని బలపడుతున్నప్పుడు మన దేవుడిపై ఆధారపడుతున్నారు. అంటే నోరుని మాట్లాడలేని వారు, చెవులని వినలేనిది, మరి కళ్ళు చూడలేని అటువంటి దేవుడి కోసం వారు ఎంత ప్రయాసపడతారు, ఎంత నమ్ముతారు. మరి జీవంగల దేవుడు మన పిలిస్తే పలుకుతాడు, మనతో మాట్లాడుతాడు, అన్ని విధాలుగా మనల్ని ప్రయోజనకరంగా తీర్చిదే ఒక దేవుడిని కలిగి ఉన్న మనము దేవుడిపై ఆధారపడి ఉండలేకపోతున్నాము. ప్రతిదీ కూడా నేనే చూసుకుంటానంటూ మనము మాట్లాడుతూ వస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మనం ఎవరైనా దూషించినట్లయితే అవి వారికి శాపాలు కావు, అవి వారికి ప్రతిఫలాన్ని ఇస్తాయని నేను నమ్ముతాను. నిజంగా వారు మనకు నష్టపరిచినట్లయితే వారి వరకు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనే మనం ఏదైతే ఊహించుకుంటామో ఆ విధంగా జరిగితే పనిచేస్తుంటాం ఆ ప్రార్థన. కానీ ఆ ప్రార్థన అభివృద్ధి పెట్టి మనము మన యొక్క సొంత ఆలోచన పెట్టి, మన యొక్క శక్తిని పెట్టి మనము ఆశిస్తూ మాట్లాడుతూ ఉంటాము. ఎందుకు మనం చెప్తున్నానంటే ఒకప్పుడు దేవుని ఎరిగిన మనము అన్ని చేస్తాం అంటాడు. మీరు ఒకప్పుడు మీ తండ్రులను బట్టి మీరు ఇదివరకు చేసిన చాలు అవన్నీ గతించిపోయి ఇక మీద మీరు అలా చేయకూడదు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మీరు నన్ను ఎరిగి ఉన్నారు, నా రక్షణలో ఉన్నారు. మిమ్మల్ని లోకం వెలివేస్తుంది, ఎందుకంటే మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి లోకం వెలివేస్తుంది, మిమ్మల్ని కాదంటుంది, మిమ్మల్ని హింసిస్తుంది. కాబట్టి మీరు నన్ను మాత్రం చూడాలి. కేవలం మన క్రైస్తవులు చెప్పుకోవడం కాదు కానీ క్రీస్తు ప్రేమ నిలబెట్టాలి. మరి క్రీస్తుకు భంగం కలగకుండా, ఆయనకు అవమానం కలగకుండా మనము క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉండాలి. ఇది దేవుడు కోరుకున్న విషయం అన్నమాట. మరి ఈరోజు బలవర్తమానంలో మనం తీసుకున్న సందేశం ఏంటంటే ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభువును ప్రభువు లోకమును పంపినాడు. అంటే దేవుడు చెప్తున్నాడు ఆయనను మీకు అంటే దేవుడు అంటే ఒక మనిషి రూపంలో యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపి ఉన్నాడు. అసలు లోకానికి రావాల్సిన అవసరం ఏంటి? లోకానికి రావాల్సిన అవసరం ఏంటి? మనము ఏదైనా మనం సంపత్తులో దానిని కాపులాగా ఒక వ్యక్తి మనకు అవసరం ఉంటుంది, శక్తి మనకు చాలా అవసరం. అదేవిధంగా దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. చూడండి ఒకసారి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతారు. చూడండి 4వ అధ్యాయం 9వ వచనం చదువుతారా దయచేసి? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ
పరిశుద్ధపరచబడెను. ఏంటంటే మనం ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుడు, అద్వితీయుడు అంటే ద్వితీయుడు గారు ఇంకొక దేవుడు లేడు, ఒకగానొక దేవుడి కుమారుని లోకం మనకు పంపారు. ఎందుకు పంపారంటే మన కోసం పంపారు. మనం ఆపదలో ఉన్నామా, లేకపోతే మనం ఇబ్బందులు ఉన్నామా, బాధల్లో ఉన్నామా, పాపంతో ఉన్నామా, లేక పాపంతో నశించిపోతున్నామా, అటువంటి సమయంలో మనం రక్షించడానికి తండ్రి తన కుమారుని లోకానికి పంపి ఉన్నాడు అనమాట. అయితే మనము ఆ విషయం మర్చిపోయి మనల్ని మనమే సెక్యూర్ చేసుకున్న ఉద్దేశంతో మనము దేవునికి అవమానకరంగా మనం జీవిస్తున్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకొని మనందున్న బల్ల మనము జీవించగలిగి ఉన్నాం. చూడండి, ఈ లోకంలో ఏమున్నదని మనం ప్రశ్నించుకున్నప్పుడు చాలా ఉన్నాయి, కాకపోతే ఒక 3 విషయాలు మనం చూసుకున్నాం. ఈ లోకంలో ఏముంది అంటే చాలా మంది చెప్తారు ఈ లోకంలో అందమైన ప్రకృతి ఉంది, మరి రకరకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇంకా సుందరమైన దృశ్యాలు ఉన్నాయి, మంచి మంచి కట్టడాలు ఉన్నాయి, మరి ఇంకా సంగీత సాహిత్యాలకు సంబంధించిన అనేక రకమైన ఉన్నాయని చెప్తూ వస్తుంటారు. కానీ ఈ లోకంలో ఏమున్నదని 3 విషయాలు మీకు ముందు పెడుతున్నాను. మొదటి, ద్వేషం ఉంది. కాదంటారా? ఈ లోకంలో ఏముందంటే ద్వేషం ఉంది. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. చాలు. ఏంటంటే ద్వేషం అంటే ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు. మీరు ఎవరైనా ద్వేషిస్తే, ఎందుకంటే ఈ లోకంలో ద్వేషం ఉంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించారు. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది, మనం ఆరాధిస్తూనే ఉన్నాం. ఆయన కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశారు. ఆ 3.5 సంవత్సరాలు అలా మనల్ని నడుపుకుంటూ కూర్చుందన్నమాట. అయితే ఆయన చేసిన తప్పేంటయ్యా ఆయన చంపేశారంటే ఆయన బోధ ఇతరులకి నచ్చలేదు. ఏమిటా బోధ అంటే పాపము నుండి చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి తీసుకురావడం, పాపంలో ఉన్నవారిని పాపం నుండి విముక్తి చేయడం, ఇంకా అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచడం, ఇంకా అద్భుత కార్యాలు చేయటము కొందరు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, ఉదాహరణగా నేనే ఉన్నాను, నాతో స్వస్థతలు జరిగితే ఇంకా అనేకులు ద్వేషిస్తారు నన్ను. అంటే ఇప్పటి వరకు వాళ్ళని గౌరవించిన వ్యక్తులు నా వైపు తిరుగుతారు, నన్ను గౌరవిస్తారు, నన్ను దేవుడుగా భావిస్తారు. అది వారికి ఇష్టం లేదు. నేను మంచి చెప్పాను, అది వారు ఆచరిస్తున్నారు, దానివల్ల వారికి ప్రతిఫలం కనిపిస్తున్నప్పుడు నన్ను ఆశ్రయిస్తారు, నన్ను వెంబడిస్తారు. అది వారికి ఇష్టం లేదు. అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ దినాల్లో మంచిని బోధించారు, అనేక అద్భుత కార్యాలు చేశారు, పాపంలో ఉన్న వారికి విముక్తినిచ్చారు, మరి ప్రజల కొరకు తన రక్తాన్ని చిందించాడు, పాప విముక్తినిచ్చాడు అన్నమాట. ఆ రకంగా వారు ద్వేషించి కుట్ర పని యేసుక్రీస్తు ప్రభు వారిని చంపేశారు. ఇది అంటే తప్పు. కానీ యేసు ప్రభు కూడా అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చూపించగలరు, సవాల్ చేశాడు అన్నాడు. ఎవరు చూపించలేకపోయారు. అది ఏమిటారు పాపం అంటే? ఎవరు అంటారు, నువ్వు దేవుడు అని అడిగినప్పుడు మీరు అన్నట్టే అన్నాడు తప్పు, కానీ దేవుడు అని కూడా ఒప్పుకోలేదు. మీరు అన్నట్టే. మరి దేవుడి కుమారుడు దేవుడు కాకపోతే ఎవరు అవుతారు? ఆ రకంగా యేసుక్రీస్తు ప్రభువుని చంపిస్తారు కేవలము ద్వేషంతోనే. తర్వాత సువార్త విషయమే యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమ గారు మన ఇండియా వచ్చినప్పుడు ఆయన చేస్తున్న పరిచయాన్ని బట్టి, ఆయన బట్టి అనేకులు దేవుడిని తెలుసుకుంటాను బట్టి ఆయన కూడా చంపేశారు, అర్థసాక్షిగా మార్చేశారు తోమ గారిని కూడా. అంటే కారణం ఆయన చేసిన తప్పేమిటి? పాపంలో రక్షించడం, లేకపోతే పాపంలో ఉన్నవారిని రక్షించడం, చీకటిలో ఉన్నవారిని బయటకు తీయడం, ఇది ఆయన చేసింది. ఆయన చంపేస్తారు. మరి రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా అందరికీ తెలుసును, పగడాల ప్రవీణ్ కుమార్ గారు గొప్ప ధైర్యశాలుడు. మరి ఆయన గురించి ఒకప్పుడు చాలా మంది తెలుసు లేదు, కానీ
ఆయన మరణించిన తర్వాత చాలా మందికి ఆయన పరిచయం అయిపోయాడు అనమాట. ప్రైవేట్ పగడాలంటే ఈయన ఇలాంటి వారా, ఆయన వీడియోని చూస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు, చాలా మంది కూడా బాధపడుతున్నారు. అందులో నేను కూడా ఒకటిని. ఆయన కూడా చంపేశారు. ఎందుకు చంపేశారంటే ఆయన ఉన్నట్టుగా మాట్లాడతారు, ఎవరిని నొప్పించగా, ఒప్పించేటట్లుగా. ఆయన నేర్చుకున్నారు. ఆయన నేర్చుకుంది ఏంటంటే ఇండోలజీ అని నేర్చుకున్నారు. ఇండోలజీ అంటే మన ఇండియాలో మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కటి, మన యొక్క సంస్కృతులు కానీ, భాషలను కానీ, ఆయా కళలు కానీ ప్రతిదీ కూడా ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అసలు ఇండియా అంటే ఏమిటి, అసలు మనం ఎలా జీవిస్తున్నాము, ఎవరైనా జీవిస్తున్నాము అని ఆయన పరిశీలన చేస్తే ఆ పరిశీలనలో చాలా పొరపాట్లు కనిపిస్తూ వచ్చాయి. దాన్ని ఆయన నిలదీశారు, చూపించారు, యథార్థంగా ఆయన మాట్లాడసాగారు. ఇది కొంతమంది మతోన్నతులకి, కొంతమంది పెద్దలకి ఆనాడు కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు ఆ మతాధిపతులు, ఆ పెద్దలు కూడా ఆయన పైన ద్వేషించి విరుచుకుపడ్డారు. ఆయన మేము కదా మతాధిపతులము, మేము చెప్పినట్టుగా జనాలు వినాలి, మమ్మల్ని కదా గౌరవించాలి, మేమే కదా దేవుని బాగుంటే దేవునితో సమానం వారు అంటూ ఏ రకంగా యేసుక్రీస్తు చెప్పాలని అనుకున్నారో, ఈనాడు ఈ దినాల్లో కూడా ప్రవీణ్ గారిని కూడా అదే విధంగా చంపేస్తారు అన్నమాట. ఒక హిందూ వ్యక్తి ఏం చెప్తుంది సార్, ఆయన ఎలాంటి వాడు, ఆయన చేస్తున్న నీతి కార్యాలు, ఆయన చేస్తున్న బోధలు అవి సహించలేక చంపేశారు. ఇప్పుడు ఆ చోటుని ఎవరు భర్తీ చేస్తారు? అనేక మంది అయిన అమాయకులని లేకపోతే రక్షించాలనుకున్న అనేక మంది ఇప్పుడు వారికి ఆ లోటు భర్తీ ఎవరు చేస్తారు? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత వేదన పడుతున్నారు అని ఆవిడ సాక్ష్యం ఇస్తూ వచ్చిందనమాట. ఎందుకు మాట చెప్తుందంటే, లోకంలో ఉన్నది ఏదయ్యానంటే మొదటి మనము ద్వేషం అని మనము చెప్పవచ్చు అనమాట. అంటే అటువంటి గొప్ప, అంటే అందరు వేరు, ఆయన వేరు, అంటే గొప్ప వ్యక్తి అనమాట. ఆయన చాలా మంది సేవకులు నేను కించపరుస్తున్నాను చెప్పడం లేదు, కానీ చాలా మంది బ్రతుకుల విషయమే, చాలా మంది కాకపోతే కొంతమంది బ్రతుకుల విషయమే సేవలు రావడం మనం చూస్తున్నాం. చాలా మంది కూడా చెప్తున్న మాటలు అవి. కానీ ఆయన తనకున్న సర్వస్వాన్ని కూడా త్యాగం చేయడానికి, దేవుని యొక్క సువార్తను నలుగురికి తెలియచేయడానికి చాలా ఉన్న ఆయన కూడా ఉన్నాం. ఏమీ లేనివాడుగా తన ఎక్కడో కడపలో ఆయన జన్మిస్తూ హైదరాబాద్లోని ఆయా ప్రాంతాలకు తిరుగుతూ పరిచయం చేస్తూ వచ్చారనమాట. మాట ఎందుకు చెప్తుంటే చాలా మంది అంటుంటారు, మీరు డబ్బు కోసం మీరు సేవ చేస్తున్నారు. ఆయన డబ్బుని కూడా ఆ డబ్బుని ఖర్చు పెడుతూ సేవలు ఆయన కొనసాగించే వ్యక్తి, ఆయన గొప్ప వ్యక్తి అనమాట. ఎందుకు మనం చెప్తుంటే ఆయన ఇండియాలజీ అనే ఒక శాస్త్రాన్ని, అంటే ఆ విధంగా జీవించాలనుకుంటాడు. ప్రతిదీ కూడా ఆయన చదవని గ్రంథం లేదు. ఖురాన్ చదివాడు, బైబిల్ చదివాడు, మరి హిందూ ఆయా గ్రంథాలను కూడా చదివి దాంట్లో ఉన్న ఏదైనా లోపల ఉన్నట్లుగా దాన్ని మనకి క్షుణ్ణంగా చూపించారు. అది వారికి నచ్చలేదు కాబట్టి ఆయన్ని చంపేస్తారు అన్నమాట. ఎందుకు మనం చెప్తున్నంటే, ఈ లోకంలో ఏముంది అని అంటే మనం చెప్పొచ్చు, ఈ లోకంలో ఏముందనంటే ఈ లోకంలో ద్వేషం ఉంది. ఒక ప్రతి చూడలేదు. చూడండి, మన ఇండియాకు వేరే దేశాలకి తేడా చెప్పమంటారా? ఇండియా కానీ వేరే దేశాల్లో ఒకరు 500 రూపాయలు రోజుకు సంపాదిస్తే దాన్ని చూసి మరొకడు 600 సంపాదించాలని తాపత్రయపడతారు, పోటీ పడతారు. మన దేశం అయితే వాడు సంపాదించిన 500 ఈ విధంగా పాడు చేయాలని చూస్తారు. వీడు సంపాదించలేదు సరికదా, సంపాదించే వాడిని కూడా ఆడంగపరుస్తారు. అది మన దేశం యొక్క పరిస్థితి. ఇలా నిజం చెప్తే ఎవరైనా ఊరుకుంటారా? ప్రశ్నిస్తే చంపేస్తారు. ఇది మన దేశం యొక్క పరిస్థితి. అందుకే అతని సేవ జీవితాన్ని చూసి వరలేక ఆయన అంతరం చేసింది. ఇకపోతే రెండోది, ఈ దేశంలో ఏముందంటే దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. మొదటి ద్వేషం ఉంది, రెండోది దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. చూడండి, మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. అంటే ఎప్పుడైతే మనం దేవుని పిల్లలుగా ఆయన వెంట నడవాలనుకుంటున్నామో,
మరి ఆయన యొక్క చిత్తాన్ని మనం కొనసాగించాలనుకుంటున్నామో లోకం దాన్ని అంగీకరించదు. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో వారు మాత్రమే లోకాన్ని ప్రేమిస్తారు, లోకరీతిగా వారు జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే అంటే ఈ లోకం మన దేశంలో దేవుని అడిగిన ప్రజలు ఉన్నారని కూడా మన ప్రపంచంలో దేవుని అడిగిన ప్రజలు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అందులో మన పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. వారి ఆలోచనలు ఎలాంటివంటే జ్ఞానం లేని వారి వలె వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలా అంటే ఫస్ట్ దేవుడు లేడు అంటారు. ఒకవేళ దేవుడు ఉన్నా దేవుడిని పక్కన పెట్టి నేనే దేవుడిని అంటూ తనకు అధికారాన్ని చూపిస్తూ వస్తూ ఉంటారు. వారు జ్ఞానం లేని వారు. మొదటి ద్వేషం ఉంది, ఈ లోకంలో ద్వేషం ఉంది. ఈ లోకంలో రెండోది ఏంటంటే దేవుడి ఎరగిన ప్రజలు ఉన్నారు. దేవుడు ఇప్పుడు అన్న మొదట చెప్పాడు కదా దానియేలు గ్రంథంలో, నెబుకద్నెజరు పరిపాలనలో వాడు ప్రతిమ ఒక బొమ్మను తయారు చేసి మీరు ఈ బొమ్మనే పూజించాలి. ఆ శబ్దం వచ్చినప్పుడు లేకపోతే ఆ డాన్సులు వేస్తున్నప్పుడు ఆ సందర్భంలో మీరు అందరూ కూడా ఆ దేవునికి మీరు మొక్కాలి. అలా మొక్కున్నప్పుడు మిమ్మల్ని చంపేస్తున్న బెదిరించినప్పుడు అందులో ఉన్న భక్తులు ఎవరున్నారు? షద్రక్, మెషక్, అబేద్నెగో అని వారు ఏం చేస్తారంటే మేము ఖచ్చితంగా దేవుని పిల్లలము, మేము దేవుని ఎరిగిన వారము, అటువంటి బొమ్మలకి మేము మొక్కము, అటువంటి బొమ్మలకి మేము సాగిపడమని ఖచ్చితంగా చెప్పిస్తారు. రాజుకు చాలా కోపం వచ్చింది. అంటే వీరిని అగ్నిలో పడేయండి అన్నారు. అగ్ని అంటే సాధారణంగా పడుతున్న అగ్ని వేరు, దానికి రెండంతల అగ్ని కలిగించి దానిలో పడేయండి అని రాజు ఆజ్ఞ ఇస్తున్నప్పుడు అప్పుడు కూడా భయపడలేదు. ఏమన్నా తెలుసా? రాజా, నీ ప్రతిమకు నీ బొమ్మకు మీరు మోకం, నా దేవుడు సమర్థుడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మీ బొమ్మకు మాత్రం మోకమని అటువంటి తీర్మానం తీసుకున్నాడు. అంటే ఇది ఇప్పుడు కాదు, అప్పుడు నుండి వస్తున్నదే, ఇది కొత్తగా వస్తున్నది కాదు. ఈ హింసలు, ఈ బాధలు ఇవన్నీ ఇప్పుడు వస్తున్నవి కాదు, మొదటి ఉండేవన్నమాట. ఇంకేమంటారంటే నిర్లక్ష్యం అనమాట. అంటే దేవుడు లేడనే విషయంలోకి వస్తే మన కీర్తనలు 14 మాట ఉంటుంది. వాళ్ళు దేవునికి చూడండి, కీర్తన 14 కీర్తన 14 కీర్తన మొదటి వచనంలో మాట చూడండి. దేవుడు లేడని ఎవరంటారు? బుద్ధిహీనులు, జ్ఞానం లేని వారు మాత్రం అంటారు. దేవుడు లేని ఎవరంటారు? బుద్ధిహీనులు, జ్ఞానం లేని వారు మాత్రమే అంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు ఎలాంటి వారంటే చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేదురు, మేలు చేయవాడు ఒకడను లేడు. దేవుడు లేడని వాదిస్తారు. వారు చేసిన దేవుడు లేడు కరెక్ట్. మరి నువ్వు చేస్తున్నది ఏమిటి? ఈ లోకానికి అనుకూలంగా ఉంటున్నావా, జీవిస్తున్నావా? లోకం మెచ్చుకునే విధంగా ఉంటున్నావా? లేక నీ తల్లిదండ్రులు గర్వించేలాగా జీవిస్తున్నావా? లేకపోతే నీ భార్య మెచ్చుకున్నట్టుగా జీవిస్తున్నావా? లేదా నీ భర్త నేను గౌరవించినట్టుగా, నేను ప్రేమించినట్టుగా జీవిస్తున్నావా? దేవుడు లేడని అంటారు. ఇంకా మనం చూస్తే వాళ్ళు ఏముంటుంది? నిర్లక్ష్యం ఉంటారు. చూడండి సామెతలు 23 సామెతలు 23 22వ వచనం. సత్యమును అమ్మివేయక దాన్ని కొనియించుకొనుము, జ్ఞానమును ఉపదేశము వేకుడు కొనియించుకొనుము. ఏమనంటే నిన్ను కన్నా నీ తండ్రి ఉపదేశము అంగీకరించము. ఎవరైతే నేను కన్నారో నీ తండ్రి మాటలు విను. అవి మంచి చెడు విను. ఒకవేళ చెడవైతే నచ్చ చెప్పు, నాన్నగారు ఇది మంచిది కాదు, అమ్మాయి మంచిది కాదు. ఇంకేమంటే నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. నీ తల్లి చెప్పు మాటను అది ఏదైతే నీపై ఆశలు పెట్టుకొని
నీతో మాట్లాడాలనుకుంటుందో, నేను భావించాలనుకుంటుందో దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయి. ఇది చాలా మందికి అడగక మేమే తెలివైన వారు, గొప్పవారు అనుకుంటున్నాం. అయితే సత్యం తెలిసిన వారు మాట్లాడేటప్పుడు మనం సమాధానం చెప్పగలమే. సత్యం తెలియని వారు, ఆ జ్ఞానం లేని వారు మాట్లాడేటప్పుడు మనం సమాధానం చెప్పకపోవడమే మంచిది. ఇందులో వారు తెలియదు. మొదటి దేవుడు లేని నిర్లక్ష్యంగా మాట్లాడతారు. రెండోది తల్లిదండ్రులను గౌరవించే స్థితిలో వారు కనిపించరు. ఇంకా మూడో చూసే వాళ్ళు బద్ధకం ఉంటారు. చూడండి, అది సామెతలు ఒక 10వ అధ్యాయం, సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. ఎవరైతే బద్ధకాన్ని ప్రేమిస్తారో, బద్ధకంగా జీవనం ఇంకా చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, చెప్పిన వరకు కదలరు, చెప్పిన వరకు చేదు. బద్ధకం ఒక క్షణం పని కాదు. ఒక క్షణం దాటిపోతే దాన్ని తిరిగి తీసుకోవడం అసాధ్యం. ఒక వస్తువు పోతే వస్తువుని కొనుక్కోగలరు. ఏదైనా మనం పొందాలనుకున్నది ఈ రోజు కొంత రేపైనా మనం సాధించగలం, కానీ ఒక క్షణం, ఒక దినం దాటిపోతుంది. దాన్ని వెనక్కి తేవడము మన వల్ల కాదు. అందుకే బద్ధకంగా పనిచేయడం దరిద్రుడు. ఎవరైతే బద్ధకంగా ఉంటారో వారు ఎవరంట? దరిద్రుడు. శ్రద్ధ కలిగి ఎవరైతే జీవిస్తారైతే వాడే ఐశ్వర్యవంతుడు. ఇంకా వాళ్ళు ఏముంటుందంట? తిరుగుబాటుతనం ఉంటుంది. చూడండి, కీర్తన 78వ కీర్తన 56వ వచనం. అయినను వారు మౌనసుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనమును అనుసరింపకపోయేది. అంటే దేవుణ్ణి శోధించడం, దేవుని ప్రశ్నించడం, దేవుని తప్పు పట్టడం, దేవుని గురించి అబద్ధము సాక్ష్యం చెప్పడము, దేవుని గురించి హేళనగా మాట్లాడడం చేస్తూ తిరుగుబడతాం. ఇంకా అంటాం, ఆయన ఏదైతే మనకి ఆజ్ఞాపించున్నాడో, ఏదైతే మనల్ని ప్రేమించి మన ముందు పెట్టున్నాడో దానిని మనం ఇష్టపడకపోవడం, దాన్ని మనం ప్రేమించకపోవడం, దాన్నే తిరుగుబడతాం అంటారు. తిరుగుబడతాం అది మంచిది కాదు. అందుకే వాక్యం చెప్తుంది, ఈ లోకములో దేవుని ఎరగని ప్రజలు ఉన్నారని. ఇంకా ఏం చెప్తుందంటే, ఈ లోకంలో ద్వేషం ఉంది అని. మరి మూడోదిగా చూసుకున్నట్లయితే చివరికి గతించిన లోకం అని కూడా చెప్పుకోవచ్చు. మూడోదిగా, మొదటి ద్వేషం ఉందని లోకం చెప్తుంది. రెండోది దేవుని ఎరగిన ప్రజలు ఉన్నారని వాక్యం చెప్తుంది. మూడోది చివరికి గతించిన లోకం. ఈ లోకం గతించిపోతుందట. ఈ లోకం శాశ్వతం కాదు, మనకు శాశ్వతమైనది పరలోకం. ఈ లోకం గతించిపోతాం. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. లోకము దాని ఆశయం గతించిపోవచ్చును, కానీ దేవుని చిత్తము జరిగించబడి నిరంతరము నిలిచును. లోకమును దాని ఆశయం గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. అంటే లోకము శాశ్వతమా అంటే అది అశాశ్వతమైనది. లోకము అశాశ్వతమైనది, దేవుని యొక్క రాజ్యం మాత్రమే శాశ్వతం. ఏమంటే లోకము దాని ఆశ గతించిపోను. నువ్వేం ఊహించుకుంటున్నావో, ఈ లోకంలో నేను మంచి భార్యని లేదా మంచి భర్తను కలిగి ఉండాలని, వారి ద్వారా మంచి పిల్లల్ని కనాలని, వారి భవిష్యత్తు చూడాలని, ఇంకా నేను నా పిల్లల ద్వారా నా కుటుంబం ద్వారా మనల్ని పొందాలని, సంతోషాన్ని చూడాలని ఏవేవో ఊహించుకుంటున్నావేమో. లోకం శాశ్వతం కాదు. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము. అందుకే ఏమిటంటే ఈ లోకం మనది కాదు. అంటే గడ్డి ఎలాగైతే పువ్వు గడ్డి ఎలాగైతే ఇది పోతుందో మన జీవితం కూడా అటువంటిది అనమాట. కనుక
సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకుని మన సందర్భంలో చెప్తుంది. అందుకనే ఏంటంటే చివరి మనం గతించిపోయి ఈ లోకం గురించి మనం భ్రమపడక గడ్డి బలి మెల్లనమాట వాడిపోయే వారిగా ఉంటాం. చూడండి మన జీవితం ఏ విధంగా ఉంటుందో కీర్తనలు 37 కీర్తనలు చూడండి. 37 కీర్తనలు ఉంటుంది. కీర్తన 2వ వచనం. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. ఎవరు? దేవుని ఎరిగిన వారు, ఇంకా ద్వేషంతో కలిగి ఉన్నవారు. వారు ఏం చేస్తారంటే వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు అన్నమాట. ఇంకా కీర్తన 103లో చూసినట్టుగైతే 103 11వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారి ఎడల జాలి పడను. క్షమించాలమ్మా. 15 నరుడు ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పోయినట్లు వాడిపోయాను. దాని మీద గాలి వెచ్చగా అది లేకపోదు, నెరగదు. కనుక మన జీవితం ఏర్పడిందంటే అంతలోనే కనిపించి మన అంతలోనే మాయమైపోయే గడ్డి వంటిది, లేదా వాడిపోయిన పువ్వు వంటిది మన జీవితం. కాబట్టి కాలము గతించిపోయిందన్నమాట. అనుకుంటా మొదటిది ఆ లోకం ఎలాంటిదంటే ద్వేషంతో నిండుకున్నది, దేవునికి అరిగిన ప్రజలతో నిండుకున్నది. ఇంకా ఈ కాలము గతించిపోయిందనేసి గతించుకున్నది దేవుని వైపు మనకి చిత్తం వస్తుంది. అయితే దేవుడు లోకమునకు ఏమై ఉన్నాడు అంటే, మనం దేవుడు నమ్మే వారి కోసం నేను చెప్తున్నాను. నేను నాశల గురించి చెప్పడం లేదు, కానీ ఒక శక్తి ఉంది కదా, మనకు శక్తి ఉంది. ఆ శక్తి మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతిదీ కూడా మనము దేవుని ఎదురు పెట్టాలన్నమాట. ప్రతిదీ ఎందుకంటే తండ్రి తన కుమారుని లోకమున పంపించారంటే దేనికోసం అంటే, ఈ లోకంలో ద్వేషం ఉంది, ఈ లోకంలో దేవునికి అడిగిన ప్రజలు ఉన్నారు, గతించిపోయిన ఈ లోకము కొరకు భ్రమపడుతూ జీవిస్తున్న వారు ఉన్నారు. కాబట్టి మనకి రక్షకుడు అవసరం. కాబట్టి తన తండ్రి తన సొంత కుమారుడిని ఈ లోకానికి పంపించి జరిగిందన్నమాట. అయితే మరి తన కుమారుడు ఏమై ఉన్నాడు అంటే, దేవుడు లోకమునికి ఏమై ఉన్నాడు అంటే, మరొక 4 విషయాలు తీసుకొని మళ్ళీ వెళ్తాం. మొదటిది చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఏమై ఉన్నాడు? 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? దేనికోసం అంటే ఆయనే శాంతి ఉన్నాడు. మనల్ని శాంతిపరచేయడానికి, మనల్ని సంతోషంగా ఉంచడానికి, మనల్ని సమాధానపరచడానికి, మన మధ్య మనస్పర్ధం లేకుండా ఒకరి పట్ల మరొకరు ప్రేమ కలిగి ఉండడానికి, దేవుని యొక్క ప్రేమను అనేకులు మనం పరిచయం చేయడానికి ఆయన శాంతి వచ్చి ఉన్నాడు అనమాట. ఆయన శాంతి ఉన్నాడు. ఇంకా చూడండి అక్కడ రాసిన 2 ఆయన మన శాంతికరమైన ఉన్నాడు. ఇంకా మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమున శాంతి ఉన్నాడు. ఆయన క్రైస్తవులైన మనకు శాంతిని కలుగ చేయడం కాదు, సర్వలోకానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఆయన శాంతి అయి ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు. అని మనందరూ శాంతం చేసి సంతోషపరచడానికి, సమాధానపరచడానికి, దేవుని యొక్క రక్షణను అనేకులకు పంచిపెట్టడానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. ఇంకా యెషయా 9వ అధ్యాయం చూసినట్లయితే, యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను, ఆయన భూమి మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
ఇక్కడ ఏమంటే ఇంకా ఏమైనాడంటే ఏలైనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు పంపించిన కుమారుడు. ఎందుకంటే ఆయన భుజం మీద ఏముంటుందా రాజ్యభారం ఉంటుంది. ఒక తండ్రికి ఆ కుటుంబం యొక్క బాధ్యత ఉంటుంది. అలాగే ఆ దేవుడికి కూడా రాజ్యభారం అంటే ఈ లోకం పాడైపోకుండా ఉండాలని, ఈ లోకం దేశంతో ఉన్న ఈ లోకాన్ని బాగు చేయాలి, దేవుని అడిగిన ప్రజలకి దేవుని గురించి తెలియచేయాలని, వారు సక్రమంగా సంతోషంగా శాంతిగా జీవించాలని వాడిపోతున్న ఈ లోకం వైపు చూడకుండా మరి నిత్య జీవం గల దేవుని వైపు చూడాలని ఆయన ఆరాటపడుతూ ఈ ఆరాటపడుతూ ఆ బాధ్యతలన్నీ కూడా తన భుజం మీద వేసుకునేవాడిగా ఉన్నాడు. ఇంకా ఆయన ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయన శాంతి దూత అంతే కాదు కానీ ఆయన ఎలాంటి ఆశ్చర్యకరుడు అంటే ఆయన కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఇంకా ఆలోచన అంటే మనం దేవుడిని అనుకున్న వారమైతే దేవుడి మనకి ఆలోచన కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఇప్పుడు తర్వాత మారిపోయేవాడు లేక పాడైపోయేది కాదు, ఆయన నిత్యుడు కూడా మనతో పాటు ఉండే దేవుడు, సమాధానకర్త. భార్య భర్తల మధ్యన అయితేనే, కుటుంబాల మధ్యన అయితేనే, సమాజంలో ప్రతి కూడా మనల్ని సమాధాన పరచడానికి ఆయన చూస్తున్న దేవుడు అన్నాడు. అధిపతి కూడా ఆయనకి పేరు పెట్టాడు. అంటే దేవుడు లోకమంటే ఏమై ఉన్నాడంటే మొదటి అంటే ఆయన శాంతికరమై ఉన్నాడు, శాంతిని కలుగు చేసేవాడే ఉన్నాడు, సమాధానాన్ని కలుగు చేసేవాడు ఉన్నాడు. రెండోది మనం చూసినట్లయితే ఆయన రక్షకుడై ఉన్నాడు. మొదటి శాంతికరమైన దేవుడు, రెండోది రక్షకుడై ఉన్నాడు. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామని ఆయన శిష్యులు ఇస్తున్న సాక్ష్యం అండి. ఆయన ఏమంటే మేము కళ్ళారా చూసాము, శివులారా వింటున్నాము, ఆయనతో మేము సహవాసం చేసి మేము సాక్ష్యం చెప్తున్నాము. ఈయన నిజముగా లోకరక్షకుడు. ఆయన ఏమేనంటే మొదటిది శాంతికరమై ఉన్నాడు, రెండోది ఆయన రక్షకుడై ఉన్నాడు. ఇంకా కీర్తనలు 107 కీర్తన 107 కీర్తన 107:19 వచ్చింది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. అంటే రక్షణ అంటే ఏంటి? మనం అడగాలి. మనకు ఆకలిస్తున్నప్పుడు భోజనం పెట్టమంటాము, లేదంటే అవసరం ఉన్నప్పుడు డబ్బులు కావాలంటాము, వస్తువు కావాలంటాము. అది ఏ విధంగా మనం పొందుతామో దేవుడిని కూడా మనం అడగాలి. ప్రభువా నాకు పలానా కావాలి, నేను పలానా చోటుకు వెళ్ళాలి అని మనం దేవుడిని అడిగినట్లయితే చూడండి అంటారు కదా, కష్టకాలం ముందు మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఆవేదన కలుగుతున్నప్పుడు, నష్టం కలుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి అడగాలంట. అడిగి మనం మొరపెట్టాలంటే ప్రార్థన చేస్తే ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. అందుకే ఆయన ఏమంటారంటే రక్షకుడు అంటారు. అందుకే ఆయన ఏమంటారంటే రక్షకుడు అని అంటారు. ఇంకా మనం ఇక్కడ కీర్తనలో మరో మాట చూడండి, 138లో ఉంటుంది. 138లో ఒక మాట ఉంటుంది, రక్షణ ఆయన ఏ విధంగా రక్షణ కలిగిస్తారు. 138 7వ వచనం. నేను ఆపదలో చిక్కబడినను నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చేయి చాపెదవు. నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకు నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించను. రక్షకుడు ఆయన రక్షకుడై ఉన్నాడనంటే ఏమంటే నేను ఆపదలో ఉన్నామా, నిజంగా మనం ఆపదలో ఉంటే చిక్కుబడి ఉంటే మనం మొరపెట్టుకోలేదే ఆయన మనల్ని
బ్రతికించే దేవుడు, రక్షించే దేవుడు, ఇంకా శత్రువుల నుండి కూడా మనం కాపాడే దేవుడు ఉన్నాడు. ఆయనే మనకు రక్షకుడు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్షించడానికి ఆయన చెయ్యి కొరస కాలేదు, లేదా ఆయన చెవులు మన మాటలు మన ప్రార్థన వెనుకోవడానికి ఆ చెవులు మందం కాలేదు. మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, బద్ధంగా ఉంటున్నాము, తిరుగుబాటు మనం చేస్తున్నాము, దేవుడి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాము, దేవుడికి కోపం తెప్పిస్తున్నాం. అలా కాకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయన ఆజ్ఞలను మనం ప్రేమించేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనకి ఆయనతో పడ్డ భాగ్యం మనం పరిగణించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనమాట. ఆయన మొదట శాంతికరమైనడు, రెండోది రక్షకుడు అయి ఉన్నాడు, మూడోది చూడండి ఆయన మనకి వెలుగై ఉన్న దేవుడు. ఆయన మనకి వెలుగు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా ఒగి నేల మీద నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చెప్తున్నట్టే మనం ఏం చెప్తున్నట్టే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షకుడని అంగీకరిస్తారో వారికి ఈయన వెలుగై ఉన్నాడు. మనకి చీకటి ఉంటే లైట్ ఎంత అవసరమో ఆపదలో ఉన్నప్పుడు దేవుడు కూడా మనకి అంతే అవసరం. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. మనలో ఉన్న చీకటిని, మనలో పాపమైన చీకటిని పారద్రోలడానికి ఆయన మనకి వెలుగై ఒక రక్షకుడుగా, శాంతికరంగా ఆయన మనకి ఉంటున్నాడు. ఇంకా యోహాను 12వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఆయన ఏమేమి ఉంటుంది. యోహాను 12వ అధ్యాయం 46వ వచనం. నా యందు విశ్వాసం ఉంది ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వారి పట్ల ఆయనట ఆయన ఏమంటే వెలుగుగా వారికి ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మొదటి శాంతిని కలుగు చేసేవాడు, రెండోది రక్షకుడై ఉన్నాడు, మూడోది వెలుగై ఉన్నాడు. చివరిగా చూసినట్లయితే మనల్ని జీవింపజేసే ప్రభు అయి ఉన్నాడు. మనల్ని చూడండి, మొదటి మనం చూసుకున్నాం కదా, ఒకసారి మొదటి యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మొదటి చూసుకున్నాం కదా, 4వ అధ్యాయం 9వ వచనం. 4 మనం ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడాలి అంటే ఆయన ప్రేమను మనము చూపించేవాడిగా ఉండాలి. ఆయన ప్రేమను మనము నలుగురికి ప్రతిపరిచేవారిగా ఉండాలి. ఆయన ప్రేమను కనబరిచేవారిగా ఉండాలి. మరి మనం చేస్తున్న కార్యాలను బట్టి అనేకులు దేవుణ్ణి ఎరిగే వారిగా ఉండాలన్నమాట. ఎందుకు ఇలా చేస్తామంటే మనల్ని జీవింపజేసే ప్రభు అయి ఉన్నాడు. ఆయన మనం జీవించాలని ఆశ చూస్తున్నాడు. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన సొంత రక్షణగా అంగీకరిస్తారో వారు మాత్రమే నిత్య జీవాన్ని చూడగలిగిన వారు ఉంటారు. చూడండి, నిత్య జీవనం గుర్తుకునే మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం ఉంటుంది. నిత్య జీవన మాటలు 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుడు విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని కొరకు వాని మీద నిలిచిందని. ఇది చదవడం చాలా బాగా ఉంటుందండి. ఈ చదవడం చాలా బాగా. చూడండి, కుమారుడు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు బాగుంది. కానీ క్రింద చూస్తే ఎవరైతే ఆయనకి విధేయుడు కాడో, ఆయన మాట వినడో, తనను లక్ష్య పెట్టడో ఆయనట జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత, దేవుని కోపము వారి పైన నిలిచి. ఉదాహరణకి తండ్రి కొడుకు
లేకపోతే తల్లి కొడుకున్నారు అనుకోండి. ఆ తల్లి దేవుని ఎరిగి దేవుని యొక్క చిత్తాన్ని ప్రేమిస్తూ జీవిస్తున్న కాలంలో తను మరణించినప్పుడు తన ఆత్మ నరకంలో పడిపోకుండా దేవుని యొక్క దేవునితో సహవాసంలో దేవునితో ఉంటున్నప్పుడు ఆ తల్లి ఎంతగా ఆ తల్లికి ఎంత ఆనందం, ఆ దేవునికి ఎంత ఆనందం, దేవునికి ఆనందం. అదేవిధంగా ఆ తల్లి ఇంకా ఆ కుమారుడు కూడా దేవుని ఎరగిన వాడిగా మరణించినట్లయితే తన ఆత్మ కూడా మరి నరకంలో పడిపోకుండా ఆ దేవునితో ఆయన సహవాసంలో ఉండాలని ఆ తల్లి కూడా అంతే కోరుకుంటుంది. మరి తన కొడుకు ఈ లోకంలో చిన్న దెబ్బ, చిన్న ముళ్ళు గుచ్చింది, లేకపోతే ఏదైనా చిన్న అయితే మనం ఎంతో విలువలు ఆడిపోతాం, ఆ పిల్లల పట్ల ఎంతో వేదన పడతాము, బాధపడిపోతుంటాము, ఎంత ఖర్చు అయినా పర్లేదంటాము. నా కొడుకు కోసం, నా కూతురు కోసం నేను ఏది చేయమైనా చేస్తానని మనం ఎంతో తాపత్రయపడుతుంటాం. మరి ఆ లోకంలో ఈ లోకంలో మనం దేవుడికి అవిధేయులుగా ఉన్నప్పుడు, ఆయన మాట వినప్పుడు, ఆయన మనం ధిక్కరించినప్పుడు, ఆయనకి మనము ప్రతికారంగా ఆయన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒకనాడు మనం దేవునితో చేరవలసిన మనము ఆ యొక్క అగ్నిగుండంలో పడితే అది ఎంత వేదన ఆ చూసి ఆ తల్లి ఆ తండ్రి సహించగలరా? అదేవిధంగా మనము నరకంలో పడిపోతే దేవుడు మన తండ్రి కూడా మనం చూసి సహించగలరా? మనం నరకంలో పడిపోకూడదని, ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన కుమారుణ్ణి మన వద్దకు ఈ లోకమును పంపించారు. ఎందుకంటే మనల్ని రక్షించడానికి మనకు శాంతి సమాధానం కలుగు చేయడానికి, మనకు వెలుగు ద్వారా వెలుగై ఉండడం, మనం వెలుగులో ఉండడానికి ఆయన తన సొంత కుమారుని మన వద్దకి నడిపించుకున్నాడు. అదేవిధంగా ఆయనతో కూడా మనం కూడా జీవించాలి, ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి, ఆయన రాజ్యంలో మన పేరు ఉండాలి అని చెప్పేసి జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలని దేవుడు ఆరాటపడుతూ వస్తున్నాడు. ఇది ఎరగిన వాడిగా మనము ఆయాస్కరంగా దేవుడికి ఆయాస్కరంగా ఆయన అవమానపరిచే మనం జీవిస్తూ వస్తున్నాం. ఇంకా మనము యోహాను సువార్త 6వ అధ్యాయం చూసుకున్నట్లయితే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. 6:54 నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యజీవుగా నేను వారిని లేపుదును అని ఏమంటాడంటే, ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తారో వారే నిత్య జీవం గలవాడే కాదు, నా శరీరం తిరిగి నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యజన్మ ఆయన చనిపోయిన తిరిగి ఆయన లేపుదను, తన ఆత్మకు భంగం లేకుండా నాతో పోటీ నా సహవాసంలో నా రాజ్యంలో ఆయన ఉంచుకున్నాడని దేవుడు చదివిస్తూ వస్తాం. కాబట్టి మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చూడండి, 1 కొరింథీయులు 11వ అధ్యాయం 1 కొరింథీయులు 28వ వచనం 11:7 చెప్తున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. కాబట్టి ఇప్పుడు వరకు మనం విన్నది పెట్టి మనం ఏం చేయాలంటే, అసలు ఈ లోకంలో ఏముంది అంటే, లోకంలో ద్వేషం ఉంది, మరి ఈ లోకదేశం ఉంది, ఇంకా లోకంలో దేవుని కలిగిన ప్రజలు ఉన్నారు, ఇంకా ఈ లోకం గతిపోయే లోకం వైపు వారు చూస్తూ వస్తున్నారు. కాబట్టి మనకు దేవుడు అవసరమైంది, కాబట్టి దేవుడు అవసరం కాబట్టి తన సొంత కుమారుని మన కొరకు మన యొక్క పాపముల విషయమై ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఏమైందంటే, మొదటగా ఆయన శాంతిని కలుగు చేయడానికి, సమాధాన పరచడానికి, మనం సంతోషపరచడానికి ఆయన దేవుడు ఉన్నాడు. రెండోది మనం రక్షించడానికి వచ్చాడు. మూడో చూస్తే ఆయన వెలుగై ఉండి మనల్ని కూడా వెలుగులోకి రక్షించేవాడిగా ఉంటున్నాడు. చీకటి అయితే లైట్ ఉన్నప్పుడు ఉన్న ఆనందము చీకటి మనలో ఉండదు. చీకటిలో నడవాలంటే భయం, చీకటిలో సంచరించాలంటే భయం. ఎప్పుడైతే వెలుగు వస్తుందో అప్పుడే మనం సంతోషంగా ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుతో మన జీవితాన్ని మనం కొనసాగిస్తామో, మరి మన యొక్క యావత్తు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క స్థితులు కూడా ఆయన కాపాడిస్తామో, ఆయనే మనం నడిపించేవాడిగా ఉంటున్నాడు. మన చింత యావత్తు ఆయన కూడా ఏమంటున్నాడు, మీరు చింతిస్తారు, మీ చింత ఏది ఉంటే నాపై వేయండి.
నా కార్యాలు మీరు చేయండి, మీకు మీకు ప్రతిఫలం ఇస్తానంటారు. మీరు ఎవరి మీద తీర్పు తీర్చొద్దు. మీరు నోరు పారేసుకోవడం కానీ వారికి ఇంకా వారికి నాశనకరమైన మాట్లాడడానికి వాడిని మీరు చేయకూడదు. ఎందుకంటే ఆ అధికారం నాకు మాత్రం నీకు లేదు, కేవలం పనిచేసే అధికారం నీకు ఇచ్చాను. కానీ వారిపైన తీర్పు తీర్చడం అంటే ఏంటంటే వారికి జీవనలు పెట్టడం, లేదా వారిని శపించడం అధికారం లేదు. ఒకవేళ మనం శపిస్తున్నామంటే ఈ మాటలు వారికి ఆశీర్వాదాలుగా ఉంటాయి, వారికి దీవెనకరంగా ఉంటాయి. అందుకే వాళ్ళంటారు, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీరు చూసే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పారు. మనం కూడా ప్రార్థన ద్వారా ఒక శక్తి మనకు ఉన్నది. మనకు ఒక శక్తి ఉంది అందులో, కానీ ఏంటంటే దేవుని యొక్క శక్తి. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన శాంతి అయి ఉన్నాడు, మనకు రక్షకుడు అయి ఉన్నాడు, మనకు వెలుగై ఉన్నాడు. ఇంకా ఆయన ఏంటంటే మనం నిరంతరం కూడా ఆయన రాజ్యంలో నివసించాలని మన కోసం ఆయన యొక్క స్థలాన్ని సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఒకసారి పరిశీలన చేసుకొని ఈ బలం తీసుకునే ముందు మనలో ఏమైనా ద్వేషం ఉందా దాన్ని విడిచిపెట్టేద్దాం. లేకపోతే ఇంకా మనం దేవుని ఎరిగిన వారిగా జీవిస్తున్నామా ఆయన ఎరిగి ఆయన బలంలో చేసుకుంటాం. ఈ రీతిగా మనము దేవుని ఎరిగిన వారిగా కాక అంటే నిర్లక్ష్యం లేని వారిగా దేవుని పట్ల మనం యథార్థంగాను దేవుడు మనల్ని గుర్తించే వారిగా జీవించాలని ఆయన మన కొరకు నిరంతరం తండ్రి కృపాసన కూర్చుంటూ నిరంతరం విజ్ఞాపనలతో ఆయన ప్రార్థన చేసేలాగను మనం కూడా మన యొక్క ఆపదల విషయమే, మన అవసరాల విషయమే, మన నష్టాల విషయమే, మన కష్టాల విషయమే దేవుని మరపెట్టుకుంటే దేవుడే మన కార్యం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రతి మనుషుడు కూడా తను పరీక్షించుకోవాలి. ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నాను, ఎలా జీవించాను, ఎలా మాట్లాడుతున్నాను, నా ప్రవర్తన ఏంటి, నేను చేస్తున్న పనులు ఏంటి అనేది మనము పరీక్షించకుండా ఆ పనులను మనము ముట్టకూడదు. అలాగ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలో ఎప్పుడైతే మనం పరీక్షించుకున్నామో పరీక్షించుకుంటూ మనము సరి చేసుకుంటూ ఆ పనులను మనము ముట్టేవారిగా ఉంటుంది. దేవుడి మాటలని దీవించుకుంటాం.